100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం, చట్టాలను ఉల్లంఘించాం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరిని సంగతి ఏందో, ఎవరైనా లెక్క ఏందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా.